ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా మందికి ఉపవాసం చేస్తున్నప్పుడు, దేవాలయానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఇచ్చే ప్రసాదం అనేది తినవచ్చా లేదా అనే ఒక సందేహం ఉంటుంది. ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇటువంటి మంచి మంచి వీడియో చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి విషయాలు తెలియచేయాలనే ఉద్దేశంతో ప్రారంభించాను కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా మనం ఉపవాసం అంటే ఏమిటి అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఉప అంటే అర్థం దగ్గరగా అని, వాసం అంటే అర్థం ఉండడము అని, అంటే ఆ దేవునికి దగ్గరగా ఉండడం. ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా ఉండడం కాదు. ఆహారం ఎందుకు తీసుకోకూడదంటే, ఆహారం తింటే మనకి నిద్ర అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి, ఆ సమయంలో దేవుని మీద మనకి శ్రద్ధ అనేది తక్కువ అవుతుంది కాబట్టి తినకుండా ఉపవాసం చేయండి అన్నారు పెద్దలు. మరీ దారుణంగా ఏమీ తినకుండా చేయమని కాదు, ఒక పండో పాలో తీసుకుని ఉపవాసం ఉండమంటారు. మనం తినకుండా ఉండడం వలన దేవుడిపై కొంచెం ధ్యానం ఎక్కువగా ఉంటుందని అలా చెప్తారు. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడం. అంటే ఆ రోజు నువ్వు ఏ దేవునికి సంబంధించి ఉపవాసం చేస్తున్నారో ఆ దేవుడు నామస్మరణలు, ఆ దేవునికి సంబంధించిన స్తోత్రాలు, ఆ భగవంతుడికి సంబంధించిన కథలు పారాయణం చేయాలి. ఆ దేవుణ్ణి ముందు కూర్చుని పారాయణం చేసుకోవాలి. ఇలా ఎంతమంది చేస్తున్నారో చెప్పండి. ఉదయాన్నే లేస్తారు, స్నానం చేస్తారు, హడావిడిగా దేవుడికి దీపారాధన చేసుకుంటారు. తర్వాత ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుణ్ణి స్మరిస్తున్నారా? భగవంతుణ్ణి పారాయణం చేస్తున్నారా? ఒకసారి చెప్పండి. ఉపవాసం మీరు చేయాలి అనుకుంటే ఆ రోజు మీరు దేవునికి సమయం కేటాయించాలి. ఆయన నామాలు, ఆయన కథలు, ఆయన స్తోత్రాలు పారాయణం చేయాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఆయన్ని పూజించి ఆ తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. ఇది ఉపవాసం అంటే. లేకపోతే మీకు సమయం కేటాయించలేను మీరు అనుకుంటే ఆ రోజు విడిచి మీరు సమయం కేటాయించిన రోజే ఉపవాసం చేయండి. ఇక దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చే తీర్థ ప్రసాదాలు అనేవి తినడంలో చాలా మంది సందేహపడతారు. ఎటువంటి భయాలు లేకుండా మీరు ఆ తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చండి. అలాగే అక్కడ ఇస్తున్న పులిహారని కానీ దద్దోజనాన్ని కానీ చాలా మంది తినరు, వద్దు అంటారు. అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి, తినవచ్చండి. మీరు ఎటువంటి సందేహం పడవసరం లేదు, తప్పు ఏమీ లేదు. ఆ భగవంతుడి కోసం మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఆ భగవంతుడు ప్రసాదాన్ని మీరు వద్దంటున్నారంటే ఆ దేవుణ్ణి తిరస్కరించినట్లే కదా మీరు. కాబట్టి మీరు అటువంటి పనులు ఎప్పుడు చేయకండి. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడు ప్రసాదాన్ని మాత్రం ఖచ్చితంగా స్వీకరించాలి. ఆయన అనుగ్రహం అనేది మీపై ఎప్పుడు ఉంటుంది. మీరు పస్తులు ఉండి కళ్ళు తిరిగి బాధపడుతూ ఉంటే దేవుడు సంతోషించడండి. ఆయనకి భక్తి కావాలి, మీ భక్తి కావాలి, మీ అవస్థలు కాదు. మీ శరీరాన్ని మీరు కష్టపెట్టి ఆయన కోసం ఉపవాసం ఉండొద్దు. మీరు మీ మనసుతో ఉపవాసం చేయగలగాలి. భక్తితో పూజిస్తే మీరు ఎన్ని తిన్నా సరే ఆయన అనుగ్రహిస్తాడు. రోజంతా తింటున్నా కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఒక మంచి విషయం మీరు తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను. ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.